వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం మీరంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే అసలు మెయిన్స్కి సంబంధించి డేట్ ఎప్పుడు వస్తుంది, మెయిన్స్ ఎప్పుడు జరగనుంది, దానికి సంబంధించి అసలు ప్రెస్ రిలీజ్ ఎందుకు రాలేదు, అందరిలో ఉన్నటువంటి ఒక అంతర్మదనం. ఏం చేయాలో ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ళు చాలా కష్టపడి చదివారు. డేట్ ఎప్పుడు వస్తుందో తెలియక చాలామంది నీరసించారు. ఇది వాస్తవం. చాలామంది బుక్కులు పక్కన పెట్టేయడము, డిఫరెంట్ వైపు చూడడము, ఇవన్నీ చేస్తున్నారు. అయితే గడిచిన ఒక 10-15 రోజుల నుంచి మనం వీడియోస్ కూడా చేయలేదు. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే దెర్ ఈజ్ నో అప్డేట్. ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఏ విధమైన అప్డేట్ లేదు. వస్తుంది అని చెప్పేసి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం, అయినప్పటికీ కూడా అప్డేట్ రాలేదు. ఈ మధ్య కాలంలో నాకు విపరీతమైన ప్రెజర్ అయితే పెడుతున్నారు. అసలు ఈ యొక్క మెయిన్స్ డేట్ ఎప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది, ప్రెస్ రిలీజ్ ఎప్పుడు, ఈ రకమైన ప్రశ్నలు చాలా వరకు నాకు డైరెక్ట్గా 24 అవర్స్లో ఏ అవర్లో అయినా ఫోన్ చేస్తూనే ఉన్నారు. రాత్రి 12 అవర్ చేస్తున్నారు, 1 గంటకు చేస్తున్నారు. కానీ మనం ఏం చెప్తాం, ఏమీ చెప్పలేము. వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను, ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు, అప్డేట్ ఏదైనా ఉంటే నేను వీడియో చేస్తానని. సో అయితే ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు కదా, ఇంతకంటే బెటర్గా మనం ఏం చేయవచ్చు అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి వరకు అయితే మెయిల్ చేయవచ్చు. ఇంతకంటే బెటర్గా మనం ఏం చేయవచ్చు అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకి మనము మెయిల్ చేయొచ్చు, లేదా కాల్ చేయొచ్చు, లేదా దగ్గరగానే ఉంటే వెళ్ళి కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సభలో మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లేవనెత్తి దీనికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం కనుగొనే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటికి సంబంధించి అసలు ఎందుకు ఆగింది ఏంటనేది తరువాత విషయం. కానీ ఈ కోర్టు కేసుల వల్ల ఆగింది అనేది మెజారిటీ యాస్పిరెంట్స్ యొక్క అభిప్రాయం. అదే నిజమైతే కోర్టు ఎప్పుడు కూడా ఎక్కడితో దీన్ని ఆపేయండి అని అనలేదు. మనం చూసాము, ఒక ఎగ్జామ్ డైరెక్ట్గా అందరూ వద్దన్న కూడా పెట్టేశారు. మనమేమి ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ ప్రభుత్వము ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ వైపు ఉంటుంది. ప్రభుత్వము ఎలాగైనా అత్యంత వేగంగా ఈ యొక్క చిన్న సమస్యలను పరిష్కరించి మెయిన్స్ పెట్టేసి ఉద్యోగం ఇస్తుందని చెప్పేసి మనమందరం కూడా భావించాం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈవెంట్స్ అయిపోయి దాదాపు 40 రోజులు గడుస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఇంకా ఒక ప్రెస్ నోట్ కూడా రాలేదు. పెడుతున్నారా, వేగంగా పెట్టండి. పెట్టకపోతే ఆ బలమైన కారణం ఏంటో ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పండి. ఎంతమంది క్వాలిఫై అయ్యారో చెప్పండి, ఎంతమందికి మెయిన్స్ నిర్వహించాలో చెప్పండి, ఎంతమంది మహిళలు అయ్యారో చెప్పండి, ఎంతమంది పురుషులు అయ్యారో చెప్పండి, క్యాస్ట్ వారీగా చెప్పండి. ఆ వివరాలు చెప్పకపోవడానికి కారణం ఏంటనేది కూడా చెప్పండి. మీరు చెప్పలేకపోతే ఇదైతే 100% కరెక్ట్ కాదు. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది తిట్టొచ్చు, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకటి. నా అభిప్రాయం నేను చెప్తాను, ఎందుకంటే మీకు ఎవరికి కూడా ప్రెజర్ ఉండదు. నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా దీనికి సంబంధించి అయితే కాల్ చేయడం అవసరం లేదు, కాల్ చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నా. సో అయితే మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా మెయిన్స్ ఎప్పుడు పెడతారు, కారణం ఏంటని చెప్పేసి మెజారిటీ పీపుల్ 40,000 మంది ఉన్నారు కదా, దాదాపు 20 నుంచి 30,000 మంది ఏపీఎస్ఎల్ పిఆర్బికి మెయిల్ చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఆరు ఎమ్మెల్యేలను కలిసి మన సమస్య చెప్పండి. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంకా ఎంతకాలం ఉంటారు. చాలామంది పాపము చిన్న ఉద్యోగాలను వదిలేసి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒక 10-12 వేలు వస్తుంది వాళ్ళకి, ఒక 2-3 సంవత్సరాలు చేస్తారు. ఆ డబ్బులు దాచుకొని రూముల్లో వచ్చి ఉన్నారు. అక్కడ తినడానికైతే కావచ్చు, ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ కొనుక్కోవడానికైతే కావచ్చు, లేదంటే రూమ్ రెంట్కి కావచ్చు. ఆ తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి, ఇంటి దగ్గర డబ్బులు లేవు. ఈ నిరుద్యోగ భృతి రాలేదు, ఉద్యోగమా రాలేదు. ఆ ప్రైవేట్ ఉద్యోగానికి ఇంకా వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండే చదవాలనేది ఎవరికీ అర్థం అవ్వడం లేదు. ఇంకా చాలామంది సెంట్రల్ సర్వీస్లో ఉండి
అక్కడ ఏవైనా సెంట్రల్ ఫోర్సెస్ ఆయుధ బలగాల్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు వెళ్ళాలా, సెలవు పెట్టి వచ్చారు, సెలవులు అయిపోయి. కానీ ఇంత అంటే జవాబుదారీతనం లేకున్నా ఈ ప్రభుత్వం ఉండడం అనేది సరైనది కాదు. నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రభుత్వం మన నిరుద్యోగుల పైన అవలంబిస్తున్న ఆ ధోరణి ఏదైతే ఉందో దానికి నేను వ్యతిరేకము. మనలాంటి స్టూడెంట్స్ అయితే కావచ్చు, యాస్పిరెంట్స్ కావచ్చు, అలాగే నాలాగే చెప్పే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కావచ్చు, ఎవరైనా కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉండాలి. ఎందుకంటే ఎవరూ చెప్పకపోతే ఎవరి పని వాళ్ళు చేయకపోతే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇటువంటి విషయాలు లేవనెత్తకపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు? ఇదొక ప్రజా ఆగ్రహంగా మారాలి. శాంతియుతంగా అందరూ కూడా అడగాలి, అసలు ఎందుకు నిర్వహించడం లేదు, ఇంకా ఎంతకాలం ఆగుతారు? ఇక్కడే ఇది ఆగిపోతే నెక్స్ట్ కానిస్టేబుల్ కావాలనుకున్న నెక్స్ట్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా అప్లికేషన్ ఎప్పుడు పెడతారు? అంటే వాళ్ళకి ఏజ్ అయిపోయినంత వరకు కూడా ఈ కానిస్టేబులే నడిస్తే ఇంకా వాళ్ళ జీవితంలో కానిస్టేబుల్ ఎలాగవుతారు, ఎస్ఐ ఎలాగవుతారు? ఎస్ఐ నోటిఫికేషన్ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్నే మనం చూసాం, మార్చి 1వ తేదీన ఎస్ఐకి పిఓపి అయిపోయింది, పాసింగ్ అవుట్ పరేడ్ అయిపోయింది. ఆ రోజైనా హోంమంత్రి గారు ఏదో చెప్తుందేమో కానిస్టేబుల్కి సంబంధించి, మీరు సిద్ధంగా ఉండండి త్వరలోనే పెడతాం, ఇటువంటివి ఏదో చెప్తుందేమో మనం అనుకున్నాం, కానీ ఏమీ చెప్పలేదు. ఆ మధ్య వార్తాపత్రికల్లో మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో పరీక్ష మేము మెయిన్స్ పెట్టేస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పారు అని చెప్పేసి వార్తాపత్రికలో వచ్చింది. ఆ వార్తాపత్రిక కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్. అయితే మార్చ్ లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ వీక్ అయిపోతూ ఉంది, మార్చ్ సెకండ్ వీక్లోకి అడుగు పెడతా ఉన్నాము. ఇంకా మార్చ్ లాస్ట్ వీక్ అయితే ఎప్పుడు డేట్ వస్తుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయితే ఇంకా ఎప్పుడు డేట్ వస్తుంది? సో ఈ విషయం మాత్రం, ఈ వీడియో కనుక చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వద్దకు వెళ్ళేటట్టయితే షేర్ చేయండి, ఎంతో కొంత మంచి జరుగుతుంది. నేను కూడా ఒక కార్యాచరణ అయితే ప్రకటిస్తాను. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి వేగంగా మెయిన్స్ నిర్వహించమని అయితే నేను కార్యాచరణ పెడతాను. దానికి సంబంధించి అందరం కూడా ఒకసారి మాట్లాడి ఏదైనా చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. కోర్టు కేసులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం పరిశీలిస్తుంది, ప్రభుత్వం పరిష్కరిస్తే అది ఎంత పని చెప్పండి. ప్రభుత్వం ముందు అనుకోవాలి ఖచ్చితంగా మేము పెట్టాలి అని. సో ఏం జరుగుతుందో చూద్దాం. మార్చి లాస్ట్ వీక్ అనుకుంటా 20 or 26 సంథింగ్ ఈ యొక్క కోర్టు కేసు సంబంధించి హీరింగ్ కూడా ఉంది. అసలు దాని తరువాతే పెడతారా లేకపోతే ముందు పెడతారా? దాని తరువాత పెడితే కేసు ఎన్నాళ్ళు అలాగ పొడిగించుకుంటూ ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలియాలి. సో ఈ వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇంకా అడిషనల్గా మరొక విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్స్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనుకుంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయండి. దీనివల్ల మీకేమిటి ఉపయోగం అంటే, మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే నేను పెట్టడం జరిగింది. 15 టెస్టులు ఉంటాయండి. అది కేవలం ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ వచ్చేసి 10,000 డౌన్లోడ్స్ని అయితే పూర్తి చేసుకుంది. ఒక మొబైల్ యాప్ని ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న నేను ఒక నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను ప్రారంభిస్తే దానిని 10,000 మంది నమ్మి విశ్వసించి డౌన్లోడ్ చేసుకున్నారంటే చిన్న విషయం కాదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందులో భాగంగా ఈ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెస్ట్ సిరీస్ అనేది ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ సిరీస్ కేవలం మీకు 199 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ వచ్చేసి 2 days మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. వెంటనే ఇది 500 అయిపోతుంది యథావిధిగా. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీలో చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా వరకు ప్రిపరేషన్ సాగడం లేదు, ఎలా చదవాలో అర్థం కావట్లేదని కూడా చాలామంది చెప్తున్నారు. సో మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు చదివించే విధంగా డే బై డే కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనం 99 రూపాయలకి ఇప్పుడు ఇస్తున్నాం మన 10,000 డౌన్లోడ్స్ ఆఫర్లో భాగంగా. సో 2 టెస్ట్ సిరీస్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.